ముళ్ళు అది రాలేదు నాకు గోలేదు ఇది మగధీరలో కత్తి ఒక పర్సన్ ఇక్కడ ఉండాలి, ఇంకో పర్సన్ కింద ఉండి రాయి అట్లా ఎగిరేసుకుంటే ఇక్కడికి వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సో ఉండడం మానేయాలి, ఎందుకంటే 1500 రాలేదు, మీకు 2 times మేము డెలివరీ చేస్తామని చెప్పి. కావద్దా అది లేకపోతే కష్టం. ఏంది ఏం బ్యాగ్? ఓకే ఓకే సీనునా. ఓకే బయట పోవద్దు, పైకి పదా పైకి రా దా. సో అన్నం ఆపాలి ఫస్ట్. నేను తెలియదు నాకు నాది నేను ఇంట్లో పెట్టుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సో ఉండడం మానేయాలి, ఎందుకంటే మాటకు ముందు సో మాటకు వెనకాల సో. ఎందుకో మరి సో అనేది నాకు అలవాటు అయిపోయింది బాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా మళ్ళీ సో వచ్చింది. తగ్గిద్దాం, మెల్లగా తగ్గిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద పృథ్వీస్ మీ అండ్ న్యూ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ప్రీవియస్ వీడియోలో నేను మెన్షన్ చేశాను కదా, రావాల్సిన 5 ట్రక్కులు ఇసుక అయితే వచ్చేసింది మాది అని చెప్పి. చూసారా కనిపిస్తుందా, అదే 5 trucks అయితే వచ్చేసింది. ఇంకా మేము ఆ రోజే వాళ్ళకి ఇటుకరాలు వాళ్ళకి ఫోన్ చేసాము, అండ్ అలాగే అక్కడికి వెళ్ళి చూసాము స్పేస్ ఉందా లేదా, మనకి ఈచర్ వస్తుందా లేదా అనేసి. స్పేస్ అయితే ఉంది కానీ బట్ టైట్గా, చాలా కష్టంగా వస్తుంది. మంచిగా తోలే డ్రైవర్ అయితే దాన్ని తీసుకొస్తారు లోపలికి, లేదంటే చిన్న బండి పంపించమని చెప్పి అడిగాము. వాళ్ళు అలాగే అన్న 1500 రాలేదు, మీకు 2 times మేము డెలివరీ చేస్తామని చెప్పారు. ఎప్పుడు చేసాం, ఒక సాటర్డేనే మేము ఫోన్ చేసాం, వస్తే సాటర్డే వస్తుంది, లేదంటే మీకు మండే ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పారు. ఒకసారి ఫోన్ చేయాలి, 10 ఆ టైంకి ఫోన్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తామని చెప్పారు. చూద్దాం. ఈలోగా 2 ప్లాన్స్ చేసాం నేను నాన్న. సో ప్రీవియస్గా ఫస్ట్ ప్లాన్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్లో రాళ్ళు పెట్టించుకుందామని. కింద గోడ ఉంది కదా మనకి, ఆ గోడ దగ్గర రాళ్ళు పెట్టుకుందాం అనుకున్నాము. నెక్స్ట్ నేనేం చెప్పానంటే, అట్లయినా కూడా ఇబ్బంది కదా, ఒక పర్సన్ ఇక్కడ ఉండాలి, ఇంకో పర్సన్ కింద ఉండి రాయి అట్లా ఎగిరేసుకుంటే ఇక్కడికి వస్తుంది అనమాట రాయి. అట్లా నేనేం చెప్పానంటే, దాని బదులు బండి డైరెక్ట్గా అక్కడికి తీసుకుందాం. ఆ కింద కొన్ని రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు ఎత్తేసి ఇట్లా పైన వేసుకునేసి బండి డైరెక్ట్గా అక్కడ పెట్టుకున్నామంటే, చూపిస్తాను ఇంకా మీకు క్లియర్గా. అప్పుడేం చేయాలంటే, బండి అక్కడ పెట్టుకుంటాం కదా, ఇక్కడ చెట్టు ఉంది చూసారా, ఆ చెట్టు దగ్గర కొద్దిగా క్లీన్ చేసుకున్నామంటే రాళ్ళు ఒక పర్సన్ పై నుంచి ఇసిరేస్తే ఇంకో పర్సన్ అక్కడ కింద నుంచి తీసుకొని ఇక్కడ పేర్ చేసుకుంటే నీట్గా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. రేపు మనము పైన కట్టుకునేటప్పుడు కానివ్వండి, అప్పుడు ఏంటంటే నీట్గా దాన్ని ఎత్తుకొని మనము పైకి తీసుకునేకి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ సరిపోవట్లేదు అనుకుంటే బయట అటుపక్క ఉంది కదా, మా పెద్దన్న వాళ్ళ ఇల్లు ఉంది కదా, దాని దాట అవతల కూడా ఒక స్పేస్ ఉంది కానీ బట్ చాలా దూరం అయిపోతుంది. అక్కడి నుంచి ఒక పర్సన్ మోసుకొని రావాలంటే వాళ్ళకి కష్టమే, అండ్ మనకి ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి ఉంటుంది కదా. ఆ అవసరం లేకుండా మనమే ఇక్కడ కింద పెట్టేసుకున్నామంటే దాన్ని డైరెక్ట్గా ఎత్తుకొని ఇట్లా కింద నుంచి ఎత్తుకొచ్చేది ఈజీ, కంపేరిటివ్లీ అక్కడి నుంచి తెచ్చుకునే దానికన్నా. సో అట్లా ప్లాన్ చేసాం మేమైతే. చూడాలి, ప్రజెంట్ అయితే దాన్ని వెళ్ళి క్లీన్ చేసేస్తాం. అట్ ద సేమ్ టైం చూసారా ఇక్కడ ఆల్మోస్ట్ మీకు చూపిస్తాను కొద్దిగా క్లియర్గా. ఆ రోజు కోసినప్పుడు చాలా ఇదిగా లేతగా ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఓల్డ్ అనమాట, అప్పుడు కోసింది. ఇంకా పచ్చిది ఉంటుంది చూసారా, ఇది పచ్చిది కూడా ఆల్మోస్ట్ ఎండిపోయింది అనమాట. చూడండి చాలా గట్టిగా అయిపోయింది, ఎండిపోయింది. చూసారంటే ఆయిల్ వస్తుంది కదా అలా. సో ఇది కూడా ఈరోజు నాకు తెలిసినంతవరకు మోస్ట్లీ ఈరోజు ఎండిపోవచ్చు. దీన్ని తీసుకెళ్ళేసి గాను వేసుకోవాలి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే, నాట్ ఫర్ ద డే, దట్స్ ఇట్ ఫర్ నౌ. దాన్ని క్లీన్ చేసేది నేను రికార్డ్ చేస్తాను, విల్ సీ ఇట్. రాకి ఏమి ఎవర్రా ఏం కనిపిస్తుంది నీకు నుంచి? ఎవరు లేరు, మనం కిందకి వెళ్దాం దా. ఓకే కిందకి వెళ్దాం దా. మెల్లగా నన్ను తగులుతుంది.
ఓకే ఓకే. మోటార్ ఈ మునగ చెట్టు నాటారు అనమాట. ఇది నాటి ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో మునక్కాయలు చాలా ఫుల్గా వస్తాయి. ఎట్లా చెప్పండి మీకు, చాలా చిన్నగా ఉంటాయి బట్ కంపేరిటివ్లీ చాలా ఎక్కువ వస్తాయి మునక్కాయలు దీంట్లో. కొట్టిన ఉదయాన్నే వీడిని ఇష్టానికి పరిగెత్తున్నాడు. ఓన్ బయటికి రోడ్లో కుక్కలు రచ్చ చేసుకున్నాడు, వాటి మీదకి వెళ్తుంది. నాన్న అయితే వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఎక్కడన్నా ఇట్లా పెట్టుకుంటామా, ఇట్లా ఈ మధ్యలో పెట్టేసేట్టుకనా ఏందే ఇక్కడ నుంచి ఒక పర్సన్ అందిస్తే పక్కన మనం ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఈజీగా ఇటు సైడ్ నుంచి తీసుకెళ్ళిపోయి పైకి తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే అంతేనా? లాక్కునేది సైడ్దే ఎట్లా ఆగద్దాం? వేసుకున్నామా? అట్టేద్దాం రా, అట్టే వేసుకుందాం రా. అట్లా వేసుకున్నారు, ఏం ఇబ్బంది నీకు? ఎండిపోతుంది రెడీ, మళ్ళీ ఎత్తేసుకుందాము. పచ్చిగా ఇప్పుడు వేయలేదు, మళ్ళీ కాల్చు, ఎండిన తర్వాత కాల్చుకుందాం నాన్న. కుంటా ప్రజెంట్ అయితే ఇక్కడ వేసుకొని ఎండిపోయిన తర్వాత అంటే మళ్ళీ తీసుకొని బయట వెళ్ళిపోదాం. వెళ్ళిపోయింది మళ్ళీ అటు పక్క. ఓకే ఏయ్ మెల్లగా నాన్న చూసా. గోడను పట్టుకోనైనా బాగా సపోర్ట్గా గోడను బాగా సపోర్ట్ తీసుకున్నాయి, అవి చుట్టేసుకున్నాయి బాగా. ఆ తీగలు కట్ చేస్తే ఫస్ట్ ఒకరోజు క్లియర్ అయిపోతుంది అది, ఆ తర్వాత సరేసి ఎట్ట వేసి చూద్దాం ఏమవుతుంది. అయింది గోతామండి అక్కడ అందువల్ల మండుతుందేమో. పచ్చి తట్టుదా మండుతుందేమో, నాకు అర్థం కాలేదు. చేయి తీస్తే కనిపిస్తుంది అది, అట్లే ఉంది. ఇదే కదా ముళ్ళు, అది రాలేదు నాకు గోర్లేదు. నువ్వు తీసి
ఇన్ని ఉంటే వచ్చేస్తాయి. వెనకాల పడతావు లేదులే. చూసుకో. చిన్న సరే ఉండు, ఓపిక ఇంట్లో తీసుకున్నాం కానీ పిండి తెచ్చి. నానా వదిలే నానా. ఎన్ని ఉన్నాయి తెలుసా? పని చేస్తావా అయినా ఆ పై తాళ తొలిచి పై తాళ మాత్రం తొలిచి పట్టుకే అలాగే చేస్తాం. అలాగే నిన్న వాటి మీద వెనక్కి పక్క మెత్తగా వేసుకో. ఇదేది రాయా డాడీ కొట్టా. వెయిట్ లేదు డాడీ, వెయిట్ లేదు డాడీ. పెట్టు ఉంది కొట్టబాకు. అది తయారవుతుంది ఇప్పుడు. అది ఇప్పుడు పుట్టా ఉంది అనుకుంటా. నానా ఫైనల్గా 4 days తర్వాత మళ్ళీ చూపు దొరికింది. సీను గారు నన్ను అడగడు ఇంకా. మగధీరాల కత్తి. ఇయా బా ఇవంతనా. ఎట్లున్నాయి రాళ్ళు? And yes, that's it for today's video. If you guys are ready to get into the nature with Prudvi, subscribe for more videos to check in, and take your own time to comment, like and share this video to your friends. See you guys in tomorrow. Bye. 明けゆく朝太陽の下響く残響を聞いて